ఈ వీడియో చూస్తున్న అందరికీ హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? మీరు థంబ్‌నెయిల్ చూసుంటే ఈ వీడియోలో మనం ఏం డిస్కస్ చేయబోతున్నామో ఈ పాటికే మీకు క్లియర్ కట్‌గా అర్థమైపోయి ఉంటుంది. కళ్యాణ్ పడాలా ఫ్యాన్స్‌కి టూ మచ్ గుడ్ న్యూస్. మీకు 'కుక్కు విత్ జాతిరత్నాలు' సీజన్ 2లో మనం ఫస్ట్ టైం కళ్యాణ్ పడాలని మిస్ అయ్యాం. దాని తర్వాత ఆల్బమ్ సాంగ్ కోసం ఒక మినీ యుద్ధమే జరిగింది. దాని తర్వాత అగ్ని పరీక్ష సీజన్ 2కి కళ్యాణ్ పడాలా రాబోతున్నాడు. అండ్ కళ్యాణ్ పడాలాతో మనకు అగ్ని పరీక్ష సీజన్ 1 నుంచి బిగ్ బాస్ హౌస్‌లోకి వెళ్ళారు కదా! వాళ్ళలో ప్రతి ఒక్కరూ మనకి అగ్ని పరీక్ష సీజన్ 2కి రాబోతున్నారు. దాని గురించి కొంచెం క్లియర్గా తెలుసుకుందాం. అండ్ అలాగే తనూజ అసలు ఎందుకు రాలేదు అగ్ని పరీక్ష సీజన్ 2కి దాని గురించి కూడా ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. వీడియో చూసే ముందు ఫస్ట్ ఆ లైక్ బాక్స్ని అయితే పగలగొట్టేయండి. వీడియో ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. అండ్ అలాగే ఫస్ట్ టైం మన యూట్యూబ్ ఛానల్ ఎవరన్నా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ నోటిఫికేషన్ ఆల్లో పెట్టుకోండి. దీని తర్వాత మనం అగ్ని పరీక్ష సీజన్ 2 వీడియోస్ కావచ్చు, అప్డేట్స్ కావచ్చు, అండ్ అలాగే బిగ్ బాస్ 10 గురించి కూడా మనం అప్డేట్స్ అయితే చెప్పబోతున్నాం. దానికోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మ్యాటర్లోకి వెళ్ళిపోతే కళ్యాణ్ పడాలతో పాటు మనకి అగ్ని పరీక్ష సీజన్ 1 నుంచి ఎవరెవరైతే బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళారో, బిగ్ బాస్ 9కి వెళ్ళారో వాళ్ళందరినీ మనం అగ్ని పరీక్ష సీజన్ 2లోకి చూడబోతున్నాము. వీళ్ళందరిని అసలు ఎందుకు తీసుకొచ్చారు, ఏంటి అసలు మ్యాటర్ అంటే, వీళ్ళు మనకిప్పుడు ప్రజెంట్ అగ్ని పరీక్ష సీజన్ 2లో 15 మెంబర్స్ వచ్చారు. అందరిలో నుంచి మొత్తం ఫిల్టర్ చేసుకుంటూ ఒక 15 మెంబర్స్ని అయితే వీళ్ళైతే సెలెక్ట్ అయితే చేశారు. ఈ 15 మెంబర్స్కి వీళ్ళైతే వచ్చి టాస్క్లు అయితే పెడతారంట. అండ్ అలాగే కళ్యాణ్ పడాల కొన్ని సీక్రెట్స్ కూడా చెప్పాడంట ఆ 15 మెంబర్స్కి. నేను సెలెక్ట్ అయిన తర్వాత చాలామంది మనం చూసుకున్నట్లయితే బిగ్ బాస్ 9లో అగ్ని పరీక్షలో సెలెక్ట్ అయిన వాళ్ళు ఇంటర్వ్యూస్ ఇచ్చారు చాలామందికి, ఏమన్నా కొంచెం ఓట్స్ ఏమైనా పడతాయేమో అని. కానీ కళ్యాణ్ పడాల మీరు చూసుకున్నట్లయితే ఒక్క ఇంటర్వ్యూ కూడా ఇవ్వలేదు. మ్యాక్సిమము అటు సైడ్ ఆంధ్ర సైడ్ వెళ్ళి ఎక్కువ కాలేజెస్ అవన్నీ తిరిగి, నేను పలాని ఆర్మీ పర్సన్ని, నేను కొంచెం గుర్తింపు తెచ్చుకోవడానికి బిగ్ బాస్ హౌస్కి వెళ్ళాలనుకుంటున్నాను, కొంచెం సపోర్ట్ చేయండి అని ఎన్నో కాలేజెస్, స్కూల్స్ తిరగడం జరిగింది. అందువల్లే ఓట్స్ అనేవి ఎక్కువ పడ్డాయి. అండ్ అలాగే దానికి తగ్గట్టు కళ్యాణ్ పడాల హౌస్లో కూడా బాగా ఆడాడు కాబట్టి టైటిల్ విన్నర్ అయితే అవ్వడం జరిగిందనమాట. ఆ సీక్రెట్ అయితే వాళ్ళకైతే చెప్పాడు. ఎవరికన్నా ఉపయోగపడద్ది కదా అని చెప్పేసి. చూడండి, అసలు మామూలుగా అయితే సీక్రెట్స్ ఎవరు చెప్పరు బయటికి, కానీ కళ్యాణ్ పడాల అది ఎవరికొకరికి యూజ్ అవుద్ది కదా చెప్తే ఎందుకు అని చెప్పడం, అక్కడే ఆ మంచితనం అనేది మనకు తెలుస్తుంది. బిగ్ బాస్ 9 అయిపోయి ఇన్ని రోజులు అవుతున్నా స్టిల్ అదే అభిమానం ఇప్పటికి కూడా ఉందంటే చూడండి, మామూలు క్రేజ్ కాదు, నెక్స్ట్ లెవెల్ క్రేజ్ అయితే కళ్యాణ్ పడాలకైతే ఉంది. ఇది టూ మచ్ గుడ్ న్యూస్. మనకి రేపటి నుంచి మీకు ఈ వీడియో రేపు వస్తుంది కాబట్టి ఈరోజు ఆగస్టు 15 కాబట్టి ఈ రోజు నుంచి మీకు హాట్‌స్టార్లో కావచ్చు, అండ్ అలాగే స్టార్మాలో, టెలివిజన్లో కూడా అగ్ని పరీక్ష సీజన్ 2 ఎపిసోడ్స్ అయితే వస్తాయి. చాలా కాంట్రవర్సీస్ ఉన్నాయి. ఉప్పల బాలుని అయితే కొంచెం అవమానించారంట, అండ్ నవదీప్ గారు అవమానించి మరీ పంపించారంట. అండ్ మీ వీడియోస్ దేనికి పనికి వస్తాయి అవి అని చెప్పేసి, అండ్ అలా మాట్లాడకుండా ఉండాల్సింది. మీ వీడియోస్ దేనికి పనికి వస్తాయంటే, ఇప్పుడు అందరు చేసే వీడియోస్ వాళ్ళు చేసి ఇప్పుడు బిగ్ బాస్ దేనికి పనికి వస్తుంది? అన్నీ మాట్లాడుకోవాలంటే, ట్రూగా మాట్లాడుకోవాలంటే అలా మాట్లాడకుండా ఉండాల్సిందేమో. కొంచెం ఏమన్నా టాస్కులు పెట్టి వాళ్ళకి ఏమన్నా కొంచెం మాట్లాడి డిస్కస్ చేసి దాంట్లో ఏమన్నా క్వాలిఫై అయ్యే విధంగా వాటిల్లో ఏమన్నా రిజెక్ట్ అయితే వేరు. కానీ జస్ట్ ఒక మనిషిని చూసి మీ వీడియోలు దేనికి పనికి వస్తాయి ఏంటి అలాంటప్పుడు అసలు అగ్ని పరీక్షకి పిలవడం ఎందుకు? టీఆర్పీ రేట్ కోసమే కదా. స్టిల్ ఇది క్లియర్గా అర్థమవుతుంది. టీఆర్పీ రేట్ కోసం వీళ్ళు ఎంతకన్నా తెగిస్తారండి బాబు. చూడండి, టీఆర్పీ రేట్ కోసం పిలుచుకున్నారు అండ్ అక్కడ అవమానించి పంపించారు. ఇది ఖచ్చితంగా హైలైట్ అవుతుంది, టీఆర్పీ రేట్ ఎక్కువ వస్తుందని. ఇప్పుడు కేవలం ఇది కూడా అగ్ని పరీక్ష సీజన్ వల్ల బిగ్ బాస్ అనేది బాగా హైలైట్ అయింది కాబట్టి కామనర్స్ వల్ల వాళ్ళని అసలు తీసుకురావాల్సిన అవసరం లేదు, వాళ్ళు టాస్కులు పెట్టాల్సిన అవసరం లేదు. కాకపోతే వాళ్ళని తీసుకొస్తే ఇంకొంచెం టీఆర్పీ రేట్ పెరుగుతుంది, అగ్ని పరీక్షకు కూడా మనం పెంచుకోవచ్చు ఎక్కువ టీఆర్పీ రేటు అని చెప్పేసి వాళ్ళని తీసుకురావడం జరిగింది. చూడండి అసలు ఏం చేస్తున్నారు. అసలు ఇదైతే 1% కూడా నచ్చట్లేదు. చెయ్యాలి కొంచెం, దానికి కూడా ఒక లిమిట్ ఉంటే బాగుంటుందేమో అన్నట్లయితే అనిపించింది అనమాట. దీని గురించి మీ అభిప్రాయం ఏంటో కామెంట్ బాక్స్లో తెలియచేయండి. ఎవరు ఏ కామెంట్ చేస్తారో చూద్దాము. అండ్ అలాగే తనూజ ఎందుకు రాలేదు అగ్ని పరీక్ష సీజన్ 2 అని చాలా మంది అడుగుతున్నారు. తనూజ ఫస్ట్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, తనూజ కామనర్ కాదు, ఆ సెలబ్రిటీ కేటగిరీలో బిగ్ బాస్ 9కి అయితే వెళ్ళడం జరిగింది. ఇక్కడ పిలిచింది ఎవరిని? కామనర్స్ రూపంలో ఎవరైతే బిగ్ బాస్ 9 అగ్ని పరీక్ష సీజన్ 1 నుంచి సెలెక్ట్ అయ్యి బిగ్ బాస్ 9కి వెళ్ళారు కామనర్స్, వాళ్ళని పిలిచారు అగ్ని పరీక్షకి. సెలబ్రిటీస్ని ఎవరిని పిలవలేదు. అందుకే తనూజ గారిని పిలవలేదు. లేకపోతే తనూజ గారు కూడా ఖచ్చితంగా వచ్చేవాళ్ళు. ఎందుకంటే తనూజ గారికి కూడా మామూలు క్రేజ్ లేదు. అందువల్ల తనూజ గారు అయితే మిస్ అయ్యారు. అండ్ ఎలాంటి ప్రాబ్లం లేదు. తనూజ గారు మూవీస్లలో, వెబ్ సిరీస్లో ప్రజెంట్ చేస్తున్నారు. వాటి గురించి నేను అప్డేట్స్ కనుక్కుంటున్నాను. తెలిసినట్టు మీకైతే చెప్తాను అనమాట. ప్రజెంట్ అందరి కళ్ళు కళ్యాణ్ పడాల ఆల్బమ్ సాంగ్ పైన ఉన్నాయి. ఆల్బమ్ సాంగ్ కూడా త్వరలోనే వస్తుందండి. అండ్ దాన్ని లాంచ్ చేసి మనకి ఈటీవీ వాళ్ళకైతే ఈటీవీ
స్క్రీన్ వాళ్ళకైతే వాళ్ళు ఇవ్వడం జరిగింది. ఆల్రెడీ మనకి ట్రైలర్ కూడా వచ్చింది అండ్ రిలీజ్ కూడా త్వరలోనే అవుతుంది. నెక్స్ట్ లెవెల్లో ఉంది. ట్రైలర్ మీకు ఎంతమందికి నచ్చిందో కామెంట్ బాక్స్లో తెలియచేయండి. చూద్దాం ఎంతమంది పాజిటివ్గా చెప్తారో నెగిటివ్గా చెప్తారో తెలుస్తుంది కదా. అండ్ ఇంకా మీకు ఏమన్నా మైండ్లో డౌట్స్ ఉంటే కళ్యాణ్ గురించి, తనుజ గురించి అండ్ అగ్ని పరీక్ష గురించి, బిగ్ బాస్ 10 గురించి దయచేసి ఏమనుకోకుండా మీ వాడిని అనుకొని కామెంట్ బాక్స్లో మీ తెలిస్తే ఆ డౌట్స్ చెప్తే నేను ఖచ్చితంగా ప్రతి ఒక్క కామెంట్ చదువుతాను, దానికి రిప్లైస్ కూడా ఇవ్వడం జరుగుతుంది అండ్ వాటి గురించి అప్డేట్స్ కనుక్కొని వీడియోస్ కూడా చేస్తాను. ఎలాంటి ప్రాబ్లం అయితే లేదు. ఇదన్నమాట వీడియో అండ్ ఈ వీడియోతో చాలా మందికి డౌట్లు అయితే క్లారిఫై అయ్యాయని అనుకుంటున్నాను. వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ అయితే చేయండి. మీ సపోర్ట్ నాకు ఖచ్చితంగా కావాలి. సబ్స్క్రైబ్ మీ వాడిని అనుకొని నా హార్డ్ వర్క్ని కొంచెం గుర్తించి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మంచి మంచి వీడియోస్ రాబోతున్నాయి, అవి మిస్ అవ్వకుండా ఉండాలంటే. అండ్ ఇంతవరకు వీడియో ఓపిక్గా చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. జై హింద్.